డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బాధుడిని నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మెయిన్ రోడ్ మీదుగా విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అంటూ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ డిఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో అందులో ఒకటి ఈ విద్యుత్ బిల్లుల మీద పెంచడం మీద 15,400 కోట్లు పైచీలకు భారం ప్రజల మీద పడింది. పెన్షన్ 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు నుంచి రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 12,500 రూపాయలను 13,500 రూపాయలకి మార్చి తీసుకొచ్చే కార్యక్రమం. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, కూటమి ప్రభుత్వం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, కరెంటు ఛార్జీలు వెంటనే, కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే. పెంచిన ఛార్జీలను రోల్ బ్యాక్ చేయాలని ఏవైతే తగ్గించారో ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోమని ఈరోజు కార్యక్రమం చేసి మీకు కొట్టుకోండి. 2 నిమిషాలు. ఒకసారి చూస్తే ఆయన విజన్ ఏంటో ఒకసారి మన అందరూ కూడా ఆలోచించాలి. విద్యుత్ ఛార్జీలు పెంచడం ఆయన విజన్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ఆయన విజన్, పట్టణాల్లో నగరాల్లో నివసించే ప్రజలపై రాబోయే రోజుల్లో యూజర్ ఛార్జీలు కూడా వసూలు చేయడం ఆయన విజన్. ఈ 6 నెలల కాలంలో 65,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలపై భారం మోపడం ఆయన విజన్. ఈ విజనరీ నాయకుడు పరిపాలన రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నారు. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము అండగా ఉంటాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మేము నిద్రపోం. ఈరోజు ఆయన పిలుపు మేరకు
ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. తగ్గించే వరకు అవసరమైతే జిల్లా వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం చేపడతాం. తగ్గించే ఇంకా వాళ్ళు వెనక తగ్గకపోతే సచివాలయం ముందు కూడా సెక్రటేరియట్ ముందు కూడా ధర్నా చేయడానికి వెనకాడబోమని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాం. భారతదేశ ప్రియతమ ప్రధాని, మనందరి యొక్క ప్రియతమ నాయకులు, దేశాన్ని ఆర్థిక సంస్కరణతో మరి ముందుకు నడుపుతున్నటువంటి ఒక మహనీయుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి విచారం వ్యక్తం చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆనాడు ఆయన ప్రధాని అయ్యేటప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. కనీసం వరల్డ్ బ్యాంక్ కానీ విదేశీయులు కానీ అప్పడిగితే మన దగ్గర బంగారం తాకట్టు పెట్టి మరి ఇచ్చారు. మా దేశంలో మీరు గొడవల్లో వేసుకుని లాక్ మీరు వేసుకుని కాపలా మీరు పెట్టుకోండి అన్నప్పుడు వెళ్ళలేదు, బంగారాన్ని తెప్పించుకున్నారు. అంటే అంత నమ్మలేని పరిస్థితి దుస్థితి ఆనాడు ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత మరి ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అంచేత మన దేశ ఆర్థిక పరిస్థితి వల్ల సస్యశ్యామలంగా ఉందంటే కారణం మహనీయుడు, ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం, రూపశిల్పి ఉపాధి హామీ పథకం ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 67% మంది ఉన్నారు బడుగులు, బలహీనులు. మరి అటువంటి 67% మందికి ఎప్పటికే వారికి 200 రోజులు పని మాత్రమే ఉంటుంది. ఇంకా 165 రోజులు పని ఉండట్లేదు. ఒక 100 రోజులు మనం కూడా అదనంగా పని చెప్పినట్టయితే మన కుటుంబం సుభిక్షంగా ఉంటుంది అని ఆలోచన చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలాగా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు, అది పేదల పెన్నిది అనేటువంటి మహనీయులు మన మధ్య లేకపోవడం నిజంగా మనం చాలా గర్విస్తాం. ఈవేళ మనం మన అధ్యక్షుడి పిలుపు మేరకు ఈ పెంచిన విద్యుత్ రేట్లు ధర్నా చేయడం కారణం మనసులో మాకు బాధగానే ఉంది. కానీ మన ప్రధానమంత్రి గారు పోయిన రోజు మనం చేయడం ఇబ్బందికర పరిస్థితులుగానే మేము భావించాం. కానీ అందరూ కార్యకర్తలు వచ్చిన తర్వాత మరలా వారిని నిరాశ నిస్పృహలు గురి చేయకూడదనే ఉద్దేశంతో అది చేస్తున్నాం తప్ప దయచేసి మన్నించవలసిందిగా మేము ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాం. ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మనకి 1952 సంవత్సరం నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇచ్చిన హామీని అమలు చేసినటువంటి ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా లేదు. ఒక్కరు కూడా, ఏకైక ముఖ్యమంత్రి గారు. అనేక ఇబ్బందులు ఎదురైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనం ఒక మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆ మేనిఫెస్టోని అమలు చేయకపోతే ఇంకా ప్రజలకి విశ్వాసం పూర్తిగా పోతుంది. ఇప్పటికీ ప్రజాప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద విశ్వాసం సన్నగిలింది. ఆ పోయిన విశ్వాసాన్ని మళ్ళీ మనం తిరిగి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా అవసరం దాన్ని మనం పాటించకపోతే ప్రజాప్రభుత్వాలు నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి దగ్గరలో ఉంది అనేది నాకు అనుమానం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్న మాట ప్రతి మాట అమలు చేసినటువంటి ఏకైక